ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రలను భిక్షగాళ్లగానే ఉంచడం కార్పొరేట్ రాజకీయ కుట్ర. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన. పెద్దాపురంలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. ఒక చోట చేరి రోజంతా సందడి. కొత్తూరు 4 రోడ్ల జంక్షన్ వద్ద 80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం. శంకుస్థాపన చేసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చిన్నరాజప్ప. మోదీ పాలన, చంద్రబాబు కూటమితో ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు లేదు అని ఆంధ్రులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం పరిచారు. ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మక చైతన్యంతో మహోన్నతమైన రాజకీయ ప్రక్షాళన జరగాలని, లేకుంటే కార్పొరేట్ రాజకీయ పాలకుల దోపిడీ, అఘాయిత్యాలతోనే మన రాష్ట్రం నిత్యం ఆకలి, దారిద్ర్యంతో జీవితాలు తెల్లారిపోతున్నాయని గమనించాలన్నారు. గత 30 ఏళ్ల పైబడి దురదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేసిన పాలకులను, రాజకీయ పార్టీని ఆంధ్రులు చూడలేకపోయారని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నాటి నేటి పాలకులు అందరూ హైదరాబాద్ రజకార్ల వారసులను తలపించే పాలనతో రాక్షస పాలనను సాగిస్తున్నారని మేడా విమర్శించారు. ఆంధ్రుల సంపదను ఆంధ్రులకే అరాకొరా పంచుతూ గొప్ప పాలకుల వలె కీర్తింపబడుతుండడం ఆంధ్రుల దురదృష్టం కదా అని ఎద్దేవా చేశారు. మేధావుల సంపదగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో నేడు మేధావులు సంచరించటమే అందుకు కారణం. కనీస వస్తువులు, మౌలిక సదుపాయాలను సైతం ప్రజలకు చేరువ చేయలేని దద్దమ్మలు, అసమర్థులు నేడు పాలకులుగా చలామణి అవుతూ కిరాయి చరిత్రకు మూల పురుషులుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం రోజు రోజుకు పెరిగిపోతుందని, మోదీ కార్పొరేట్ శక్తులకు ఒక ఏజెంట్గా మాదిరి పనిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు అప్పుకి, నిధులకి తేడా తెలియనటువంటి విధంగా కొన్ని కార్పొరేట్ కథనాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. అసలు భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు మొన్న 15వ ఆర్థిక సంఘంలో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో, అందులో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు అని అనుకుంటే ఉత్తరప్రదేశ్కి 31,31,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 7.2 నిధులు కేటాయించారు. అత్యధిక ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా పన్నులు వెళుతున్నాయి. అసలు నా రాష్ట్రానికి తక్కువ కేటాయించారు. నా రాష్ట్రానికి అసలు ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత నా రాష్ట్రానికి సరైనటువంటి కేటాయింపులు లేవు అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్లమెంట్ సభ్యుడైనా అడుగుతున్నాడా? అసలు మనకు పార్లమెంట్ సభ్యులు ఉన్నారా? లేదు, బ్రతుకున్నటువంటి శవాలతో సమానం అనే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ కోసం అడగాల్సినటువంటి ఏది అడగకుండా మీరు మోడీ గారు వస్తున్నప్పుడు మోడీ గారు మంచి సూట్ వేసుకున్నారు, మోడీ గారు నేనంటే చాలా ఇష్టం, ఆంధ్ర అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆంధ్రులు అంటే పడి చచ్చిపోతాడు, ఇవి ఆయన పక్కనకు చేరి భజన చేస్తారు. మొన్న విశాఖపట్నం వచ్చారు. అసలు ప్రత్యేక హోదా, విభజన హామీల సంగతి ఏంటి? అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? రెవెన్యూ పెండింగ్ ఉన్నటువంటి రెవెన్యూ వాటా పరిస్థితి ఏంటి? అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉందా, ప్రభుత్వపరమైనా అనేది క్లారిటీ లేదు. ఈ ఎంపీలు మాత్రం ప్రైవేటైజేషన్ లేదు, మోడీ గారు చాలా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోయాడు, నవ్వుతూ వెళ్ళిపోతే ప్రభుత్వపరం అయిపోయిందన్న. వాళ్ళు 1,400 కోట్ల రూపాయలు 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అది ఏ గ్రాంటా అప్ప అనేది ప్రభుత్వ పరంగా అధికారికంగా ఒక ప్రకటన లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు పాలకులు ఉన్నారు. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కార్పొరేట్ పత్రికలు అసలు ప్రభుత్వానికి భజన చేస్తున్నాయి. ప్రజలకి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఈ సమస్యల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేస్తలేదు
ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఘోరమైనటువంటి గడ్డి పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది. భవిష్యత్తు ఈ విధమైన ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి అవకాశం లేదు. ఎక్కడికో వలసపోతున్నారు, ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు, ఇతర దేశాలు పోతున్నారు. ఇక్కడ నమ్మకం లేదు. ఇక్కడ సరైనటువంటి బెటర్ వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి వైద్యం చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ లేదు. ఇంత ఘోరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ప్రభుత్వం ఒకటే చెప్తాం, ప్రభుత్వం కళ్ళు తెరవదు. అందుకని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి అవసరం. అలాగే రాజకీయాలు ప్రక్షాళన జరగాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రక్షాళన జరగడానికి యువత, ఉద్యమకారులు, ఉద్యమ పార్టీలు, అలాగే విద్యార్థులు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సమాయత్తం కావాలి. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళకే అనేక అవకతవకల్లో కూరుకుపోయి ఉన్నారు, కుంభకోణాలు ఇరుక్కుపోయి ఉన్నారు. కేంద్రం ఎటు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నించోమంటే నించుంటున్నారు. అందుకని కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నిధులు తీసుకురాగలిగేటటువంటి దమ్మున్నటువంటి పాలకుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేరు. వీళ్ళంతా కూడా భజన పనులు, భజన చేసేటటువంటి నేతలే. ఇక్కడ తొడలు కొడతారు, ఢిల్లీలో మోడీకి బాంఛన్ అంటారు. అందుకని ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యువకులందరూ కూడా ఒక సమన్వయం అయ్యి ఈ రాష్ట్రాన్ని మన చేతులతో మనమే కాపాడుకుందాం. ఇది ఒక పెద్ద గొప్ప సంపన్న రాష్ట్రం మనది. ఒక బంగారపు గని, సువర్ణ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం ఈరోజు అడుక్కు తినేటటువంటి పరిస్థితులకు వచ్చేసింది. తిండి లేకుండా, ఇంకా వీళ్ళ సిగ్గు లేకుండా 40 కోట్ల మంది దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వాల్లో 40 కోట్ల మంది ఉన్నారని బాధపడుతూ చెప్తున్నారా, లేదు మీ చేతగాన ధనానికి ఆదర్శంగా చెప్పుకుంటున్నారా? కానీ నా రాష్ట్రానికి ఏం చేసాం? సుమారు 72 లక్షల కోట్ల రూపాయలు క్రూడ్ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. మీరేమో తప్పుడు నివేదికలతో 32 లక్షల కోట్ల రూపాయలు ఎంతో చెప్తున్నారు. సరే, అదైనా సరే నాది ఒక బంగారపు గని నా రాష్ట్రం. నువ్వు నా రాష్ట్రానికి ఏమిస్తున్నావు? నా రాష్ట్రం నుంచి పట్టుకుపోతున్నావు. వేల కట్టలేనటువంటి సంపద అన్ని రాష్ట్రాలకి రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకుపోతున్నారు. ఇక్కడి నుంచి పట్టుకుపోతుంటే ఇక్కడ చేతగాని దద్దమ్మల్లాగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నోరేళ్ళ పెట్టుకొని కూర్చుంటున్నారు. అందుకని ఇది ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీ, ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీల మూలంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన మేలు జరగదు. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం. రాజకీయ ప్రక్షాళనకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమాయత్తం కావాలి. భయం, బలహీనతలను పక్కన పెట్టేసి మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర నినాదంతో మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం. పెద్దాపురంలో పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక పేరిట ఒక చోట చేరి రోజంతా సందడి చేశారు. పెద్దాపురం లూథరన్ హై స్కూల్లో 1983-88 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు చాలా రోజుల తర్వాత తిరిగి కలుసుకుని అలనాటి తరగతి గదుల్లో చేసిన చిలిపి పనులు, గురువులతో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, వృత్తులు చెప్పుకుంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా అలనాడు తమ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేర్నిడి ఈశ్వరరావు, గోమాద వీరబాబు, మామిడి ఈశ్వరరావు, గ్రంథి గోపాలమం, సుంకర సత్యబాబు సింగ్తో పాటుగా మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ ఫ్రీగా వదిలేండి, మీరు అందరూ వైడ్ అవ్వండి, ఇంకా ఫ్రీగా వదిలేండి. కొంచెం వెనక్కి, ఇంకా వైడ్గా మీరు ఇంకా కొంచెం వెనక్కి ఉంటే వెనకాల కూడా పడతారు. ఓకే, రెడీ, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద కెమెరా. ఓకే, రెడీ, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద కెమెరా. రెడీ, కొంచెం వెనక్కి. ఓకే, నేను చెప్తాను సార్. కలిపేయండి.
మిగతా వాళ్ళందరూ కొంచెం వెనక్కి ఉండండి వైడ్ జరగండి అలా పర్లేదు ఇంకా మేడం జరగండి ఇంకా మేడం మీరు కూడా ఇంకా ఇలా జరగండి మీరు కూడా ఓకే మేడం మీరు ఇంకా కొంచెం జరగండి మేడం అయిపోయింది వెళ్ళిపోతుంది అలా ఇచ్చాను మొత్తం కవర్ చేసే దాంట్లో మంచి కొడుకు సామర్లకోట పట్టణ పరిధి కొత్తూరు 4 రోడ్ల జంక్షన్ వద్ద 80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే చిన్నరాజప్ప. కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు. దగ్గర అయిపోయింది వస్తారు పొగరు దగ్గర ఉండండి జాయిగా స్టెప్ చిన్నదే నేను సమస్య ఉందండి ఉంది కదా మరి దాని గురించి చెప్పండి. ఇక్కడ ఈ ఏరియాలో వేసినవి కూడా మన గవర్నమెంట్లో వేసినవి కూడా మన గవర్నమెంట్లోనే వేసుకోండి. గత 5 ఏళ్ళ నుంచి అయిపోయినాయి మాట్లాడదులే.
అంటే కృష్ణ గారు అటు క్రాస్ జనరల్ డబ్బులు రావని అదే డైరెక్ట్ గా మనకు ఉన్నాయనుకోండి జనరల్ బట్టి ప్రాబ్లం ఉందా ఇప్పుడు ఇవ్వగలదు కదా తీసుకెళ్ళారు సార్ బాస్ గారు అయితే నువ్వే కొట్టాలి గట్టిగా తీసుకో మేడం గారు చేయని వెళ్ళిపోతారు కాంట్రాక్ట్ రెడీ కొట్టండి కాంట్రాక్ట్ రెడీ తర్వాత ఎవడో పడుతుంది అంటే ఒకసారి రావు కదా 80 లక్షలు నన్ను ఏంటాను కదా నేను 5 సంవత్సరాల టైంలో రావలకోటలో ఇంత రోడ్డు కూడా ఉండకుండా చేస్తాను చేయదు అన్ని చేస్తాను ముందు 5 లక్షలు పెట్టి చెప్పేస్తే ఇప్పుడు 5 లక్షలు చేద్దామని చెప్పాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే కూటమి నాయకులందరం కలిసి ఈ మున్సిపాలిటీలో ఉన్న వర్క్స్ అన్నీ కూడా చేయించాలి. చాలామంది రోడ్లు లేవు, డ్రైన్స్ బాగోలేదని చెప్పినప్పుడు మొత్తం టోటల్ అంతా కూడా డ్రైన్స్ అన్నీ కూడా బాగు చేయించడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా పూర్తవుతున్నాయి, డ్రైన్స్ అన్నీ పూర్తవుతున్నాయి. రోడ్లు కూడా పేజ్ వైజ్ చేయాలని చెప్పి నిర్ణయించి కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. అందులో 80 లక్షలతోటి ఇవాళ శంకుస్థాపన చేసాం. 80 లక్షలు 10 రోజుల్లో టైం ఇచ్చి 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి అనేక రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ డెవలప్మెంట్ కానీ మేము కానీ దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే ఈ హాస్పిటల్లో మేమందరం కూడా అనుకుని ప్రభుత్వం సహాయం కానీ ప్రజల సహకారం కానీ తీసుకుని ఈ హాస్పిటల్ కూడా డెవలప్ చేయడానికి అనేక చర్యలు తీసుకుని ఇప్పటికే 3.5 కోట్లతో బిల్డింగ్ కట్టే మేము పాత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాని వర్క్లో ఉంది. అదే హాస్పిటల్ కూడా బాగుంది. జనం కూడా ఓపీ పేషెంట్ కూడా 350 మంది వస్తున్నారు, 350 మంది వస్తున్నారు. చేత హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తాం. అనేక సమస్యలు మళ్ళీ పార్కుల మీద కూడా పెట్టనుంది. కూడా నుంచి మా బాబు గారు కూడా పార్కులు డెవలప్ చేయడానికి కొంచెం నిధులు కూడా ఇస్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా పార్కుల మీద పెట్టి పార్కులన్నీ కూడా డెవలప్ చెప్పి నిర్ణయించడం జరిగింది. జిమ్లు కానీ పార్కులు కానీ ఉన్న మున్సిపాలిటీలో ఉన్న పార్కులన్నీ కూడా బాగు చేయడానికి చేయించాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు రాజప్ప గారి చేతుల మీదుగా సుమారు 80 లక్షల విలువైనటువంటి రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది 3 వారాల్లోగా రోడ్లు కంప్లీట్ అవ్వాలని శాసనసభ్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్లకి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారు అనుచరులకి వచ్చినటువంటి రోడ్లు శాంక్షన్ అయిన రోడ్లు కూడా వాళ్ళు చేసుకోవడానికి భయపడి చేయడం మానేశారు. ఎందుకంటే డబ్బులు ఇస్తారో ఎవరైనటువంటి అనుమానంతో
ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారి పేరు ఉన్నటువంటి రోడ్లు, శాంక్షన్ రోడ్లు కూడా ఇప్పటికీ కూడా పెట్టెల్లో పెట్టి దాచుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోడ్లు శాంక్షన్ రోడ్లు చేయలేదు. మళ్ళీ ఆ రోడ్లన్నీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు శాంక్షన్ రోడ్డు ప్రతి రోడ్డు చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. అది కాకపోతే కనుక 2 వారాల్లో నోటీసులు ఇవ్వటం, క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా వర్క్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది కేవలం వైసీపీ నాయకుల యొక్క అలసత్వం వల్లే ఈరోజు పట్టణం అప్పుడు రాజప్ప గారు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పించి 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కారణం నాయకులు అక్కడ పైన ఉన్నటువంటి నాయకత్వం మీద వారికి ఏమాత్రం మంచి అభిప్రాయం లేక పనులు చేయలేదని మేము అనుకుంటాం. ఇప్పటికైనా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలు, అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. పక్కన హాస్పిటల్ కూడా ప్రజల సహకారంతో ఏసీలు వేయించడం, ఆర్ఓ ప్లాంట్ పెట్టించడం, షెడ్లు వేయించడం అన్నీ కూడా ప్రజల సహకారంతో జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తే సెలవు తీసుకుంటాం. పెద్దాపురం రామారావుపేటలో గల ప్రకాష్ సినర్జీ స్కూల్ జాతీయ స్థాయి చదరంగ పోటీలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ప్రముఖ యువ పారిశ్రామికవేత్త రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన యువ చెస్ క్రీడాకారులకు చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శర్మ, చైర్మన్ ఏ సురేష్, శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్లు బహుమతి ప్రదానం చేశారు. జనవరి 27వ తేదీ థామస్ అల్వా ఎడిసన్ జయంతి సందర్భంగా జరిగే ఎలక్ట్రికల్ డే జయప్రదం చేయాలని పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు యూనియన్ పిలుపునిచ్చింది. యాసలపు సూర్యారావు భవన్లో సంఘ అధ్యక్షులు తాడిశెట్టి గంగా అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వర్కర్లు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. అందరూ కలసమెలిసి నడవాలని పిలుపునిచ్చారు. థామస్ అల్వా ఎడిసన్ తన బల్బును కనిపెట్టడానికి అవసరమైన కృషి ఎంత చేశారో మనందరం తెలుసుకోవాలన్నారు. 27వ తేదీన జెండా ఆవిష్కరణ ర్యాలీ జరుగుతాయని ఎలక్ట్రికల్ వర్కర్లు అందరూ పాల్గొనాలన్నారు. సమావేశంలో పెదిరెడ్ల విష్ణు, కందికాట్ల దుర్గా, భూసారి శ్రీను, షేక్ బాషా, ఇబ్రహీం, కాకి దుర్గా, శ్యామల దుర్గారావు, జోగా, సూర్యనారాయణ, కొన్నాల రాజు, లంకా చంటి, మదిని దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. పెద్దాపురం మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఈరోజు కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ నెల జనవరి 27 ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మన ఎలక్ట్రికల్ సోదరులను కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ విధంగా మనం కూడా పెద్దాపురంలో ప్రతి ఎలక్ట్రిసిటీ కూడా ఆ రోజుని పనులు మానుకొని ఆ రోజు ఉదయం మన సిఐటి ఆఫీస్ వద్దకు రావాలి. తప్పనిసరిగా పెద్దాపురంలో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రిసిటీ కూడా, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రతి ఎలక్ట్రిసిటీ కూడా మన సిఐటి ఆఫీస్ రావాలి. వచ్చిన తర్వాత మనకి జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ అయ్యి ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా రావాలని మరీ కోరుతా ఉన్నాం. అనంతరం కూడా మన ఏదైతే మనం ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున చేస్తూ ఉన్నామో అది ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మనం ర్యాలీగా ఏర్పాటు చేసి మన ర్యాలీగా వెళ్దాం. వెళ్ళి మన తిరిగి వచ్చి మళ్ళీ ఆఫీసర్ పంచుకుందాం కూడా. ఇందులోకి ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది నాది, నా పని, ఇది నేను చేసే పనికి ఈరోజు నాకు ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి గుర్తింపు ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఎలక్ట్రిసిటీని జయప్రదం చేయని చెప్పేసి అని
యూనియన్ తరఫున నా తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ పోతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ట్రూ 9 న్యూస్ కి స్వాగతం. కొత్తకోట రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని కోరుతూ నవంబర్ 21న వనపర్తి జిల్లా కేంద్రంలో చేపడుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా కోశాధికారి జె భాగ్య చెప్పారు. సోమవారం నాడు ప్లేకార్డులు ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ ఆస్మిన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ సంతోష్, పుష్ప, గీత, వరలక్ష్మి, రేణుక, దేవి, చంద్రకళ, అర్చన, భాగ్య, శ్వేత పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల ఐక్యత ఇవ్వాలి. ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. వేతనం 18,000 రూపాయలు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఆశా కార్యకర్తల ఐక్యత ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 జయప్రదం చేయండి పాదయాత్రను, జయప్రదం చేయండి పాదయాత్రను, జయప్రదం చేయండి రేపు జరిగే పాదయాత్రను. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా కార్యకర్తల ఐక్యత. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం, కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం, కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. జిందాబాద్ సిఐటియు ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు. కల్పించాలి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, కల్పించాలి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రలను భిక్షగాళ్లగానే ఉంచడం కార్పొరేట్ రాజకీయ కుట్ర. ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన. పెద్దాపురంలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. ఒక చోట చేరి రోజంతా సందడి. కొత్తూరు 4 రోడ్ల జంక్షన్ వద్ద 80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం. శంకుస్థాపన చేసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చిన్నరాజప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.